వేకువ వాక్యము వేకపు ఓడి కొరకై యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనం. చివరి మాట, త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును. దేవుడు నిజంగానే ఈ 12 నెలలు 2025వ సంవత్సరం మన త్రోవలలో ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. అనేక త్రోవలు గుండా వెళ్ళాం. కష్టమైన త్రోవలు, కఠినమైన త్రోవలు, చేదైన త్రోవలు, ఇబ్బందికరమైన త్రోవలు, ఎన్నోసార్లు బాధకరమైన కన్నీటి త్రోవల్లో మనం వెళ్ళాం. అయినప్పటికీ దేవుడు ఎంతగానో నడిపిస్తూ వచ్చాడు, సహాయం చేశాడు. ప్రతి త్రోవలో తన దూతను పంపించి మనకు సహాయపడుతూ 12 నెలలు క్షేమమిచ్చాడు. ఈ సంవత్సర అంతములో దేవుడు వీటన్నిటిని ఆధారం చేసుకొని నీకు కూడా ఒక పేరు పెట్టాలని ఆశపడుతున్నాడు. త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెడతారు. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు పెట్టే పేరు అది ఎలా ఉంటుంది? మనుషులు పెట్టే పేరు, దేవుడు పెట్టే పేరు. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనుషులు నీకెన్నో పేర్లు పెట్టుంటారు. చేతకాని వాడవని, బలహీనుడవని, ఎందుకు పనికిరాని దానివని, యోనోగ్యులవని, ఇంకా రకరకాలైన పేర్లు, గొడ్రాలు అని, ఎందుకు పనికిరాని వానివని ఎన్నో పేర్లు పెట్టుంటారు. మనుషు పేర్లు కూడా ఎప్పుడు నిందలతో ఉంటాయి. దేవుడు పెట్టే పేర్లు ఎప్పుడు అవి ఘనతతో కూడినవిగా ఉంటాయి. కాబట్టి ఈ దినాన దేవుడు నీకు పెట్టబోయే నూతన పేరు గురించి ఒకసారి ఆలోచించు. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాలైన పేర్లు నీకు పెట్టబడుతూ వచ్చాయేమో. అవన్నీ కూడా వ్యతిరేకమైన పేర్లు, అవమానపరిచే పేర్లు, నిందించే పేర్లు, అపహాస్యం చేసే పేర్లు, ఎన్నో పేర్లు నీకు పెడుతూ వచ్చారేమో. నీ అనారోగ్యాన్ని బట్టి నీకు పేర్లు పెట్టారేమో, నీ శరీరాన్ని బట్టి నీకు పేర్లు పెడుతూ వచ్చారేమో, నీ తక్కువ పరిస్థితిని బట్టి నీకు పేర్లు పెట్టారేమో. దేవుడు ఆ పేర్లన్నీ కొట్టివేసి మార్చివేసి నీ కొరకు ఒక కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాడు. ఆయన ఎలాంటి పేరు నీకు పెడతాడు అంటే, దేవుని వాక్యంలో నుంచి దేవుడు పెట్టే కొన్ని పేర్లు మనం జాగ్రత్తగా చూస్తే ఇక పాతవన్నీ కూడా గతించిపోతాయి, పాతవన్నీ కూడా తీసేస్తాడు. దేవుడు ఎంతో కొత్త పేరు పెట్టేవాడుగా ఉంటున్నాడు. అందుకని యెషయా గ్రంథం 62:2లో యెహోవా నియమించబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ప్రకటన 2:17 ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును అంటున్నాడు. ఏంటి ఆ పేరు, ఆ కొత్త పేరు అంటే దేవుడు పెట్టే పేరు. అది ఎలాంటిది అంటే, దేవుడి వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనము, దేవుడు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, దేవుడు నీకు మంచి పేరు పెట్టాలని ఆశపడుతున్నాడు. మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయము 14వ వచనములో నీకు ఘనమైన పేరు కలుగునట్లు అంటున్నాడు. దేవుడు నీకు ఘనమైన పేరిస్తాడు. నీ అవమానాలు, నీ యొక్క ఇబ్బందులు, నీ బలహీనతలు అన్నిటిని కొట్టివేసి ఒక ఘనమైన పేరును దేవుడు నీకు పెట్టాలని ఆశపడుతున్నాడు. మూడవది చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో చివరి మాట ఒక మాట అంటాడు, ఏ ఏ దేశముల్లో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును పెడతానంటున్నాడు. అంటే ఇది ఎలాంటి పేరు అంటే యెషయా 33:9 భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా అంటున్నాడు. ప్రియులారా, దేవుడు పెట్టబోయే పేరు అది మంచి పేరు. రెండవది ఘనమైన పేరు. మూడవది ఇష్టమైన పేరు దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 56:5లో అక్కడ అంటున్నాడు, కొడుకుడు కూతుళ్ళు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. దేవుడు పెట్టబోయే పేరు నాలుగవది, అది శ్రేష్టమైన పేరు. ఐదవది అదే యెషయా 56:5లో నిత్యమైన పేరు ఆయన పెడతానంటున్నాడు. నిత్యము ఉండే పేరు, ఇక కొట్టి వేయబడని పేరును దేవుడు నీకు పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఆరవది చూస్తే యెషయా గ్రంథం 4వ అధ్యాయము
3వ వచనం, యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. ఈ సంవత్సరం అంతా కూడా నీ యొక్క అవిధేయతలను బట్టి, బలహీనతలను బట్టి దేవునికి దూరమైపోతూ వచ్చావేమో. దేవుడు మరలా నీకు పరిశుద్ధుడు అనే పేరు ఆయన పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది 6వదిగా మనం చూస్తున్నాం. 7వది చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 23:6 చివరి మాట, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. 7వది నీతి అనే పేరు దేవుడు నీకు పెడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, సంవత్సర అంతములో మనుషులు పెట్టే అలాంటి నింద సంబంధమైన పేర్లు, బాహ్యమైన పేర్లు, అపహాస్యమైన పేర్లు అన్నిటినీ దేవుడు కొట్టివేసి నువ్వు ఊహించని ఆ పాజిటివ్ నేమ్స్ అనేవి దేవుడు నీకు పెడతాడు. తప్పనిసరిగా నీకు దేవుడు అలాంటి మంచి ఈ 7 పేర్లు నీకు పెట్టబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ సంవత్సర అంతంలో దేవుడు నువ్వు అనుకున్నది చేస్తాడు. నీ యొక్క ఆశను నెరవేరుస్తాడు. నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు ఊహించని రీతిగా నువ్వు అడిగేది తప్పనిసరిగా ఇస్తాడు. రకరకాలుగా నీ యొక్క తక్కువ పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, చిన్న ఉద్యోగాలను బట్టి, లేదంటే నీ శరీర ఆకృతిని బట్టి పేర్లు పెడుతున్నారేమో. తప్పనిసరిగా దేవుడు ఆ పేర్లన్నీ మారిపోయేటట్లుగా నీ జీవితాన్ని చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు తోడై ఉండి అలాగే సహాయం చేయాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభువా, త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును అన్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా, మా ప్రియులు ఎన్నో రకాలైన చేయని తప్పులకు పేర్లు పెట్టబడతా వచ్చాయి ప్రభువా. అనేక రీతిలుగా నిందించబడే పేర్లు, అవమానపరచబడే పేర్లు, హేళన చేయబడే పేర్లు, ఎన్నో బలహీనుడనే పేర్లు పెట్టి ప్రభువా ఎన్నో రకాలైన బాధల్లో అవమానాలు గుండా వెళుతూ వచ్చారేమో. ఈ సంవత్సర అంతంలోనే వారికి పెట్టబోయే 7 గొప్ప పేర్ల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ పేర్ల అనుభవంలో మీరు పెట్టి పిలిచి ప్రభువా, మీరే నూతన కార్యాలు మీరు జరిగిస్తూ ఈ సంవత్సర అంతంలో మా ప్రియుల జీవితాలను, కుటుంబాలను మీరు కడుతూ అవసరాలు నెరవేరుస్తూ సహాయం చేస్తూ కృప చూపుతూ రమ్మని, మీరే మహిమ పొందమని ఈ మాటలు వింటూ ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ధైర్యపరచండి. వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు అన్నీ సఫలం చేయండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే తోడుగా ఉండండి. పరీక్షలకు వెళ్తుంటే ప్రభావ మీరే సహాయం చేసి గొప్ప విజయం ఇవ్వండి. ప్రతి ప్రయాణాల్లో సహాయపడమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం